హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఫ్రాన్స్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. శుభ్రంగా చేసుకున్న 3/4 కేజీ రొయ్యల్ని తీసుకొని పసుపు వేసుకొని ఇలా ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా మరొక కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 ఇంచు చెక్క లవంగళ్ళు వేసుకోవాలి. అందులో ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలర్ వస్తే బాగుంటది. ఇందులో 2 కప్స్ టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు కాస్త ఎక్కువ వేసుకుంటున్నా గ్రేవీ బాగుంటది. టమాటాలు ఎక్కువ వేస్తే ఈ ఫ్రాన్స్ కర్రీ పుల్లగా ఉండటానికి టమాటాలు ఎక్కువ వేసుకున్నా, పుల్లగా ఉంటే ఫ్రాన్స్ కర్రీ బాగుంటది. టమాటాలు తొందరగా మగ్గటానికి కొంచెం ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికితే గ్రేవీ బాగా వస్తుంది. ఈ కర్రీ దేంట్లోకైనా బాగుంటదండి. చపాతీ, పుల్కా, రోటీ, పూరి దేంట్లోకైనా చేసుకోవచ్చు. వైట్ రైస్ లోకైనా బాగుంటది. ఎలా చేసుకున్న కర్రీ అయితే మటుకు చాలా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది. మూత పెట్టి టమాటాలు బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గినాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచేసుకుంటే చాలా బాగుంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రాన్స్ కూడా వాటర్ అంతా ఇనికిపోయి బాగా ఇలా డ్రైగా ఫ్రై అయినాయి. ఇవి తీసుకొని టమాటాలలో వేసుకొని కలుపుకోవాలి. ఫ్రాన్స్ తొందరగానే ఉడుకుతాయండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టదు. బాగా కలుపుకొని ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఫ్రాన్స్లో మరీ ఎక్కువ స్పైసీగా లేకుండా నార్మల్ గానే ఉంటేనే బాగుంటది. ఇప్పుడు నేను టమాటాలు మగ్గేటప్పుడే కాస్త వేసుకున్నా. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. చూసి ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. ఫ్రాన్స్ కి అప్పుడు ఉప్పు కారం బాగా పట్టుద్ది. తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నా. గ్రేవీ కోసం మీరు ఎక్కువ చారు లాగా ఉండాలంటే కొంచెం వాటర్ పోసుకోండి. లేదు మీడియం గా కావాలంటే ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది. ఒక పెద్ద గ్లాస్ నిండా పోసుకుంటే చారు లాగుంటే అంత బాగోదు. కొంచెం థిక్గా గ్రేవీ లాగా ఉంటేనే ఫ్రాన్స్ కర్రీ బాగుంటది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఒక్కసారి మీరు ఈ విధంగా ఫ్రాన్స్ కర్రీ చేసుకొని మీకు బాగా నచ్చుద్ది. మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన ఫ్రాన్స్ కర్రీ రెడీ. నేను ఇది పూరీలోకి సర్వ్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. స్పెషల్ ఆకేసినప్పుడు ఫెస్టివల్ అప్పుడు ఎప్పుడైనా ఇలా ఫ్రాన్స్ కర్రీ చేసుకొని మీకు బాగా నచ్చుద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్